ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో అధికార ప్రతిపక్షాలు నట ప్రదర్శన చేశాయని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరంపై చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఫార్ములా ఈ రేస్ కేసులో బాంబులు ఎక్కలపేలాయో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆర్థిక బంధం ఉందంటున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. పార్టీ అలాగే మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నిన్న చూశారు రెండు సభలు కూడా అధికార పార్టీ అలాగే ప్రతిపక్షం కూడా వారు చేసుకున్నటువంటి ఆరోపణలపై మీరేమంటారు? అవి రెండు కూడా నువ్వు తిట్టినట్టు లేదా నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు నటించిరు ఇద్దరు తప్ప అందులో ఏం లేదు. ఈయన సావు ఎవరు కోరుకుంటలేరు, ఆయన పేరు మార్చుకోవాలని ఎవరు కోరుకుంటలేరు. ప్రజలు ఏం కోరుకుంటారంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలని అమలు చేయండి అని అడుగుతుండ్రు. నిన్న వడగల్ల వానబడ్డది మెదక్ జిల్లా లోపల పోయి ఆ రైతులను ఆదుకోమని అడుగుతున్నారు. ఇవి ప్రజా సమస్యలు. లేకపోతే 3 ఏళ్ల నుంచి రిటైర్డ్ అయితే ఇవాళ దాకా పెన్షన్ రాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక కష్టపడుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళకి అవి ఇవ్వమని అడుగుతున్నారు. లేకపోతే మన ఊరు మనబడి ఇల్లు కట్టినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో 3 ఏళ్ళు అయిపోయింది సార్ పైసలు ఇవ్వమని అడుగుతుర్రు, పైసలు ఇయ్యండి. లేదా ప్రజల అవసరాల కోసం కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేసిర్రో ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకి కమిషన్లు తీసుకుంటారని బదనామవుతున్నారు. అది బంద్ చేయమని చెప్పి సంబంధిత మంత్రులకు చెప్పుండ్రి. ఇవి ఏమి చేయకుండా ఆయన ఈయన తిట్టి ఈయన ఆయన తిట్టి ఏమొస్తుంది ప్రజలకి? మీరు ఇద్దరు తిట్టుకుంటే ఏమొస్తుంది? దానికి ఆడికి సభకోవడం ఎందుకు? ఆర్టీసీ కార్మికులు రేపు మాపు స్ట్రైక్ కోతామని చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారి సభకు వచ్చినటువంటి ఆర్టీసీ బస్సులు ఎట్లా వచ్చినాయి? బలవంతంగా రాకపోతే ప్రేమగా వచ్చినాయా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మస్తు బకాయిలు పెట్టిపోయింది ఆర్టీసీకి. ఈయన వచ్చి 2.5 ఏళ్ళకెళ్ళి ఈయన సపోర్ట్ చేస్తలేడు. ఆయన పోయేటప్పుడు మాట అన్నాడు, ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నాం అన్నాడు. ఈయన కాయిదాలు కదుపుతలేడు, ఫైల్ కదుపుతలేడు. సో ఈ రెండు పార్టీల మధ్యలో మీకు ఏం తేడా కనబడుతుంది చెప్పు? టీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి పోయినరు. సజీవ తార్కాణం దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ లకు పోయినరు. ఎల్పీనే కలిపేసుకుర్రు అని చెప్పారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకురని వాళ్ళే చెప్పిండ్రు. సో వీటి రెండింటి బంధం వీణావాణిల బంధం, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి బంధం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ల బంధాన్ని మనం విడదీయలేమనేది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. ఐ స్టిక్ ఫర్ మై వర్డ్. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి. అయితే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదు అంటే దీనిపై మీరేమంటారు? చర్యలు తీసుకోవాల్సింది ఆయన. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పి 2 ఏళ్లు టైం పాస్ చేసిండు. నివేదిక వచ్చినాక అసెంబ్లీలో పెట్టి ఏదో ఒకరోజు చర్చ చేసినట్టు చేసి దాన్ని సిబిఐకి అని పంపించిండు. తెల్లారి హైకోర్టు స్టే ఇస్తే ఏళ్ళదాకా హైకోర్టు స్టేని వెకేట్ చేయించడానికి మంచి వకీళ్ళని పెట్టి కేసు కొట్లాడేందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర ధైర్యం లేదు. సరే కాళేశ్వరం జరన్సే పక్కకు పెట్టారు. కార్ రేస్ కోర్సులను అయితే ఉంది, రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం అని చెప్పారు కదా. ఆ మంత్రి ఎవరో ఒక ఆయన పక్క దేశంలోకి పోయి చెప్పిండు కదా, దీపావళికి పటాకులు వెళ్తాయి తెలంగాణలో అని. పెళ్ళినాయా మరి పటాకులు? కార్ రేస్ కోర్స్ అటే పోయింది, రింగ్ రోడ్ అటే పోయింది. నిజామాబాద్ లేదో ఆ టోల్ గేట్ల దగ్గర చివరికి వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి చివరి గేట్ ఏదైతే ఉంటుందో 2 రాష్ట్రాల మధ్యలో జరిగేటువంటి గేట్ ఆడో కుంభకోణం అన్నారు, అది అటే పోయింది. చెర్లపల్లి జైల్లో ఇందిరా మిల్లు కట్టి లోపలేస్తా అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది. ఆ ఇందిరా మిల్లు అయితలేదు, ఈయన జైలు కోతలేడు కేసీఆర్ అనేటైనా. కాబట్టి ఈ రెండు కూడా ఎట్లున్నాయంటే ఒకటే నటన అన్నట్టు, ఒకరి మీద ఒకరు నటన. ఈ నటన వెనకాల ఉన్న బంధం ఏంటంటే ఆర్థిక బంధం. ఈ ఆర్థిక బంధానికి మూలం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు మింగిందని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆరోపించిన కంపెనీకే రేపు రేవంత్ రెడ్డి గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే 95,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొని రేపు ఇవ్వబోతున్నటువంటి కాంట్రాక్ట్ లో మొదటి దశ 9,500 కోట్ల కాంట్రాక్ట్ ని అదే కంపెనీకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏందో అర్థమవుతుంది. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని వెనకటికో పెద్ద మనిషి చెప్పినట్టు కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని కలిపుంచుతున్నటువంటి బంధం ఆ రోజు కాళేశ్వరం కట్టిన కంపెనీ రేపు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయబోయేటువంటి కంపెనీ తప్ప ఇంకొకటి కాదు. సో మీరు 3 ఏళ్ళు కాదు ఇంకా 3 ఏళ్ళు చూసినా వీళ్ళు ఇట్లే కొట్టుకున్నట్టు నటిస్తారు తప్ప ఆయన అరెస్ట్ చేయడు, ఆయనని ఈయన అరెస్ట్ చేయడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రానున్న 10 ఏళ్ల పాటు కూడా మా పార్టీ అధికారంలో ఉంటుందంటున్నారు. దీనిపై మీ కామెంట్? ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం చేసినటువంటి పనిని బేరీజ్ వేసుకొని మనకు మార్కులు వేస్తారు. పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా, మొత్తానికి 0 మార్కులు ఇస్తారా అనేది ప్రజల ఆలోచనను బట్టి ఉంటది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉంది. దాని ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ప్రజల ముందు తీర్పు కోరుతూ పోవాలి. రేవంత్ రెడ్డి గారు అహంకారంతో మాట్లాడుతురా, అత్యాశతో మాట్లాడుతా ఉన్నారా, ఇంకా దేంతో మాట్లాడుతా ఉన్నాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. వి విల్ వెయిట్ ఫర్ ద ఎలక్షన్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాగర్ తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.